వెల్కమ్ టు 9 వైబ్స్. రాజకీయాల్లో పార్టీలు చాలా ఉంటాయి. ఏ పార్టీలో ఉండే నేతలు ఆ పార్టీ వారేనని చెప్పడానికి ఉండదు. తమ రాజకీయ అవసరాల కోసం వేరే పార్టీలతోనూ ఉంటారు. అలాంటి రాజకీయాలు తెర వెనుక జరుగుతూనే ఉంటాయి. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఈ తరహాలోనే కలిసిపోయినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ టార్గెట్గా తనకు ఎదురవుతున్న సమస్యలను బండి సంజయ్ ద్వారా రేవంత్ రెడ్డి పరిష్కరించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఎలా బయటపడిందంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. కరీంనగర్లో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్న బండి సంజయ్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అదేదో కరీంనగర్లోనే పెట్టవచ్చు, కానీ అక్కడ పెడితే స్థానిక అంశం అనుకుంటారు. తాను రాష్ట్ర స్థాయి విషయాన్ని వెలుగులోకి తెస్తున్నానని చెప్పేందుకు హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. కీలక విషయాన్ని వెల్లడించారు. ఆ కీలక విషయం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు కన్ఫెషన్ రిపోర్ట్. దాన్ని ఆయన మీడియా ముందు పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ అనేక సార్లు చెప్పినప్పటికీ, ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్ధారించినప్పటికీ కేసీఆర్కు ఇంతవరకు నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని బండి సంజయ్ ప్రశ్నలు గుప్పించారు. అయితే ఆయన నిలదీసింది సీఎం రేవంత్ రెడ్డిని కాదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్యాపింగ్ విషయంలో బండి సంజయ్ ఆషామాషి ప్రకటన చేయలేదు. బండి సంజయ్ కన్ఫెషన్ రిపోర్ట్ను ఆయన మీడియా ముందు పెట్టారు. ఆ రిపోర్ట్ చూస్తే రాధాకిషన్ రావు అప్రూవర్గా మారిపోయారని అనుకుంటారు. అంత వివరంగా కేసీఆర్ గురించి, కేసీఆర్ కోసం ఏం చేశామో చెప్పుకొచ్చారు. ట్యాపింగ్ కేసులో తన పాత్ర పైన ఒప్పుకున్నారు. ఈ కన్ఫెషన్ రిపోర్టును బయటపెట్టిన బండి సంజయ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ట్యాపింగ్ కేసును మూలన పడేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కానీ ఇక్కడ రేవంత్ పై ఆయన ఆరోపణలు చేయడం లేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారు. ఆ మంత్రి కేసీఆర్ ఫ్యామిలీని బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కరీంనగర్ నుంచి ఇప్పుడు మంత్రి ఎవరున్నారు? బండి సంజయ్కు ఎవరిపై ఆరోపణలు చేయవలసిన అవసరం ఉంది అంటే గుర్తొచ్చే పేరు పొన్నం ప్రభాకరే. రేవంత్ కనుసన్నల్లో ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుగుతుంటే కరీంనగర్ మంత్రి ఎలా వీక్ చేస్తారనేది బండి సంజయ్కి తెలియాలి. పైగా ట్యాపింగ్ బాధితుల్లో మొదటి రేవంత్ అయితే తర్వాత తానేనని అంటున్నారు. కేసీఆర్ ను ట్యాపింగ్ కేసులో కాపాడేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తన మాటల ద్వారా వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో వారి ప్రయత్నాలను నిర్వీర్యం చేసేందుకు బండి సంజయ్ రంగంలోకి దిగినట్లుగా అర్థమవుతుంది. ఈ విషయంలో బండి సంజయ్కు సహకరిస్తోంది ఎవరు? నిస్సందేహంగా రేవంత్ రెడ్డి అనే అనుకోవాలి. రేవంత్ వైపు నుంచి కాకుండా సహకారం అందుతోందని కీలక డాక్యుమెంట్లు బండి సంజయ్ చేతికి వెళ్లడం ద్వారా గట్టిగానే అనుమానించవచ్చు. బండి సంజయ్ చాలా కాలంగా రేవంత్ రెడ్డి విషయంలో సాఫ్ట్ కార్నర్ తోనే ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయన బీఆర్ఎస్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. తాను తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉండగా కుట్రలు చేసి తప్పించడానికి కేసీఆర్ కారణమని బండి సంజయ్ గట్టిగా నమ్ముతున్నట్లుగా ఉన్నారు. అందుకే కేసీఆర్ ను మళ్లీ కోలుకోకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ ట్యాపింగ్ కేసు నుంచి బయటకు రాకుండా పబ్లిక్ లో పెట్టడం ద్వారా కేసీఆర్ ను తప్పించే ప్రయత్నాలన్నిటికీ చెక్ పెట్టాలనుకున్నట్లుగా తెలుస్తోంది.